దాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ తెలంగాణ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్. దాని తర్వాత ఇది గ్రే హౌండ్స్లో ఉన్న భూమి కనుక సొసైటీ మరియు స్కూల్ ఇది ఒక లీజ్ గ్రే హౌండ్స్కి మరియు సొసైటీకి లీజ్ డీడ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు దాన్ని తయారు చేసి ఒక 15 సార్లు లీగల్గా దాన్ని వెట్ చేసుకొని దాన్ని కూడా ఒక లీజ్ డీడ్గా తయారు చేసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా 4 కమిటీలు ప్రొక్యూర్మెంట్ కమిటీ, అకాడమిక్ కమిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ అనేది ప్రారంభించి ఏవైతే పనులు ఉన్నాయో ఈ కమిటీస్లో డివైడ్ చేసి వాళ్ళకు డెడ్ లైన్స్ కూడా సెట్ చేయడం, వారందరూ కూడా కష్టపడి ఈ డెడ్ లైన్స్ని అందుకోవడం సాధించడం అనేది జరిగింది. అదే కాకుండా సొసైటీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, పాన్ కార్డ్, ఈమెయిల్ ఐడీస్, సోషల్ మీడియా అకౌంట్స్, వెబ్సైట్ ఇవన్నీ కూడా సమానంగా అవి కూడా తయారు అయ్యాయి. ప్రిన్సిపల్, జనరల్ మేనేజర్, లైసెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వారిని అపాయింట్ చేయడం జరిగింది. సమానంగా కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేయడానికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా టెండర్ ప్రక్రియ స్టార్ట్ చేసి ఆర్కిటెక్ట్స్ని అపాయింట్ చేసి మొత్తం కన్స్ట్రక్షన్ చేయడానికి కాంట్రాక్టర్స్ వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసి మీరు ఈరోజు ఏదైతే చూస్తున్నారో అదంతా ఆ ప్రక్రియలో భాగంగా మనం భావించవచ్చు. బ్యారక్స్ ఉండేవి ఇవి. దీంట్లో దాన్ని పూర్తి స్థాయిలో స్ట్రెంథన్ చేసి రూఫ్, ఫ్లోరింగ్, వాల్స్ ఇవన్నీ కూడా దాన్ని పూర్తిగా రూపుదిద్ది టాయిలెట్స్, క్లాస్ రూమ్స్ ఇవన్నీ కూడా మీరు చూశారు, అవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ సప్లై కోసము ట్రాన్స్పోర్ట్తో పర్మిషన్ తీసుకొని ట్రాన్స్ఫార్మర్ సెటప్ చేయడము, బ్యాకప్ కోసము డీజీ సెట్ పెట్టడము, వాటర్ సప్లై గురించి వాటర్ డిపార్ట్మెంట్తో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి, ట్రాఫిక్ ఎన్ఓసి, మెడికల్ అండ్ సెక్యూరిటీ శానిటరీ ఎన్ఓసి ఇవన్నీ కూడా చేజింగ్ ఆఫీసర్స్ లాగా ఉండి వాళ్ళు అన్నీ తెచ్చుకున్నారు. ఇందులో ఈ సమయానికి సీఎం గారి అపాయింట్మెంట్స్ మేము 2-3 సార్లు తీసుకొని యూనిఫామ్స్ ఏ విధంగా ఉండాలి, గేమ్స్ డ్రెస్సెస్ ఏ విధంగా ఉండాలి, డిజైన్స్, ఫీ స్ట్రక్చర్ వారు చాలా మార్పులు సజెస్ట్ చేశారు. ఆ మార్పులన్నీ కూడా దాంట్లో మనము తీసుకొచ్చి వారు సజెస్ట్ చేసిన ప్రకారం ఒక మ్యాజిక్ బాక్స్ అనేది తయారు చేసి ఈ ఫీజులో భాగంగా అది ఒక 20-25 వేల విలువ గల మ్యాజిక్ బాక్స్, దాంట్లో యూనిఫామ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి, గేమ్స్ డ్రెస్సెస్ ఉంటాయి, షూస్, సాక్స్, బెల్ట్స్ ప్లస్ క్లాస్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. బ్రోషర్ రిలీజ్, వెబ్సైట్ ఓపెనింగ్ కూడా వారు చేయడం జరిగింది. ముఖ్యంగా 5 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది వారు రిలీజ్ చేశారు. దాంతో పనులు వేగవంతంగా ముందుకు సాగాయి అండ్ కాంట్రాక్టర్స్కి పేమెంట్స్ చేయడం ఇదంతా తొందరగా జరిగింది. పిల్లల అడ్మిషన్స్ ప్రక్రియ ఫిబ్రవరి 24 రోజు మేము స్టార్ట్ చేశాము. ప్రిన్సిపల్ అండ్ టీం వాళ్ళు ఇంటర్వ్యూస్ అంతా కూడా చేశారు. లాటరీ డ్రా మార్చ్ 15 జరిగింది. ఇప్పటి వరకు ఏదైతే 100 సీట్లు పోలీస్ డిపార్ట్మెంట్ కోసం రిజర్వ్గా ఉన్నాయో దాంట్లో 82 ఫిల్అప్ అయ్యాయి. ఇంకా 100 సీట్లు ఓపెన్ కేటగిరీగా పెట్టాము. దాంట్లో 5 సీట్లు ఇప్పటి వరకు భర్తీ అయ్యాయి. మనకు ఇంకా సమయం ఉంది. జూన్ వరకు 400 ఎంక్వైరీస్ పెండింగ్లో ఉన్నాయి. కొద్దిగా ఓపెన్ కేటగిరీ ఫీ ఎక్కువగా ఉందని ఫీడ్బ్యాక్ రావడంతో మేము సొసైటీలో మళ్ళీ దాని గురించి చర్చించి ఈ మొదటి సంవత్సరం కోసం ఆ ఫీ కొద్దిగా తగ్గించడానికి మేము చర్చలు జరుపుతున్నాం. అదే కాకుండా టీచర్స్ ఇంటర్వ్యూస్ అండ్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ప్రక్రియ పూర్తయింది. 18 టీచర్స్ని అపాయింట్ చేయడం, గేమ్స్ దాంట్లో గేమ్స్ టీచర్, మ్యూజిక్ టీచర్, డాన్స్ టీచర్, స్పోర్ట్స్ టీచర్స్ని ఇంక్లూడ్ చేస్తూ వారిని రిక్రూట్ చేయడం జరిగింది. మీరు క్లాసెస్లో చూశారు, అప్ టు డేట్ ఫర్నిచర్ అండ్ మోడర్న్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో అవి ఇంటరాక్టివ్ ప్యానెల్స్, మొబైల్ కంప్యూటర్ ల్యాబ్, లెగో టేబుల్స్ ఇవన్నీ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. ఇవే కాకుండా 2 బస్సెస్ని కూడా హైర్ చేశాం. ఎవరికైతే ట్రాన్స్పోర్ట్ అవసరం ఉంటుందో వారికి సౌకర్యార్థం కోసం. వచ్చే రోజుల్లో ప్లాన్ ఏంటనేది మనము ఆలోచించాలి. సో దాని గురించి కొన్ని రోజుల క్రితం జరిగిన బోర్డ్ మీటింగ్లో ఈ స్టూడెంట్ కెపాసిటీ డబుల్ చేసి ఇదే క్యాంపస్లో నడిపిద్దామని ముందు భావించాం. కానీ దానికి దాదాపు 10 కోట్ల ఖర్చు ఉంది కనుక ఈ 10 కోట్లు ఎందుకు ఇక్కడ వేస్ట్ చేయాలి, పర్మనెంట్ క్యాంపస్ ఏదైతే ముఖ్యమంత్రి గారు మనకు అలాట్ చేశారో
దాంట్లోనే ఒక అడ్మిన్ బ్లాక్ తయారు చేసి పిల్లలందరినీ అక్కడ 4th, 5th, 6th క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి అక్కడ తరలించి ఫస్ట్, సెకండ్, థర్డ్ విత్ డబుల్ ద కెపాసిటీ ఇక్కడ నడిపిద్దామని ఒక ఆలోచనకు వచ్చాం. సో దాని గురించి ఆర్కిటెక్ట్, సర్వేయర్, కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు వీళ్ళందరినీ సమకూర్చుకునే అవసరం ఉంది. ఇప్పుడే కొంతమంది ఈ మీటింగ్ రాకముందు సిఎస్ఆర్ అనౌన్స్మెంట్స్ కూడా చేశారు. ప్రవీణ్ రెడ్డి గారు జీజీఎస్ ఇంజనీరింగ్ 50 లక్షల సిఎస్ఆర్ అనౌన్స్ చేశారు. నిరంజన్ మలి తేజస్వి డెవలపర్స్ వారు 50 లక్షలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఎస్పీ రెడ్డి గారు టెర్మినస్ గ్రూప్ వారు 1 crore రూపీస్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. సో వీరందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వచ్చే రోజుల్లో ప్రభుత్వం కొద్దిగా ఇస్తుంది, సిఎస్ఆర్ ద్వారా మేము ఈ మొత్తం క్యాంపస్ని తయారు చేయడానికి మేము సన్నద్ధం అవుతున్నాం. నేను విరమించ ముందు ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే చాలా సహాయం చేశారో, విశాల్ గోయల్ గారు, శరత్ గారు, ఎస్పీ రెడ్డి గారిని యిప్స్ సొసైటీ తరఫున వారు అందించిన స్వచ్ఛంద సేవలు గుర్తించడానికి ఒక మొమెంటో ఇచ్చి సత్కరించాలని నేను 30 lakhs from his side for this school. I thank him for being generous. Thank you. Respected Honorable Chief Minister of the State, Shri Revanth Reddy Garu, Honorable Minister for IT, Electronics and Communication, Industries and Commerce, Shri Sridhar Babu Garu, Shri Patna Mahendra Reddy Garu, Chief Whip, Legislative Councils, Shri AVN Reddy Garu, Honorable MLC, Vishweshwar Reddy Garu, Honorable Member of Parliament Chevela, Sunkri Raju Garu, T. Prakash Gaud Garu, all senior officers, Special CS Home, Shri Ravi Gupta Garu, Commissioner of Police and Vice President of the Society, Mr. C.V. Anand Garu, all senior officers present, all invitees, ladies and gentlemen, good morning. First of all, I thank Honorable Chief Minister, Shri Revanth Reddy Garu, for understanding the feelings of the police children, and he was so generous that he announced that a special school of international level will be established for the children of the police personnel. I, as DGP of the state, I personally thank him for being so generous, having so much of concern for the children of the police families. After my taking charge, he asked me that we should establish this school. So we took his guidance, and on 21st of October, that is Commemoration Day, we laid the foundation stone for this school. He has allotted 50 acres of land in Manchirevla, and we have started this school from this interim campus. So he also said that we need to put it on fast track, and we should start the session from this year 25-26. So we formed a committee under the chairmanship of our CP, Mr. C.V. Anand, and Stephen and Ramesh and Rama Rajeshwari. All these people work together to see that we can start this school in this session. Permission from the education department, civic authorities, all these were done in a record time, and even establishment of the society for the school, that is Young India Police School, was done in 1 day, record time of 1 day. So everybody has worked hard, and today we are seeing that Honorable Chief Minister has come to inaugurate the school. In fact, 100 days back, there was nothing in this campus except some tin shed barracks for our boys. Now you can see that it has come up very well, and less than 100 days, all teachers have been appointed, general manager has been appointed, and school is functioning now for this financial year, this academic year. And I
I congratulate the team who has worked very hard and definitely make it possible to run the school in this academic year. Now we have started working for the new campus. Uh, Initially, the plan was to construct the new campus in 3 years, but last week we had a meeting of the management of the society. Then we had a discussion, long discussion with all officers of the committee, society, and we decided that let us put entire thing on fast track. Now we have decided in the interest of the school children and their parents that we'll complete the work in the year 2027 instead of 28. And we'll see that next year all children move to the new campus. This is our resolve, and we'll see that everything is done in a fast track manner and we provide the best services to the children. Honorable Chief Minister has a vision that the school should not be like any academic school. It should be a brand police school. Like there are army schools, there are Doon schools, there are so many schools, Sarah school, and even our HPS. All children who pass out from those schools feel proud that they are from this campus. All children of this school also will feel proud, will make the dream of our Honorable Chief Minister fulfill his dream, and coming years, I can assure you that the kind of management we have planned, it will definitely be one of the best school in the country. So today we have seen that lot of support coming from various sectors. Today Mr. S.P. Reddy, MLAs and some people from the society also are ready to contribute, and we'll see that it comes up to the level of expectation of the Honorable Chief Minister, expectation of the family members of the children, and expectation of the policemen, all the policemen. Here I would say that as per the guidance of our Honorable Chief Minister, this school is meant for all the children from Home Guards to DGP. So maximum school seats have been reserved for children belonging to this Home Guards to up to inspector. Very less number of seats have been kept for the senior officers. Similarly, the fee structure also has been designed in such a manner that it is very affordable. Even a small school in Hyderabad also charges more fee than what we are charging here